రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా టీడీఆర్ బాండ్ల జారీలో పెద్ద స్కామ్ జరిగిందన్న పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ. బాండ్ల అక్రమాలలో చూస్తే ఇలాంటి స్కామ్లు కూడా చేస్తారా అనిపించిందన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అధికారులు నిబంధనల ప్రకారం పనిచేయాలని అన్నారు. అమరావతి సచివాలయంలో పట్టణ ప్రణాళిక విభాగంలోని అధికారులతో మంత్రి సమీక్ష చేశారు. ఈ సమీక్షకు పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ విద్యులతో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. టౌన్ ప్లానింగ్ లో రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఉన్న అధికారులు, ఉద్యోగులు గురించి పూర్తి సమాచారం అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణాలకు అనుమతులను పూర్తిగా ఆన్లైన్లోనే ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ఎన్ని అంతస్తుల భవనమైనా ఆన్లైన్లోనే అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు మంత్రి. ఏంటంటే ఎవరైతే నాయకుడు ఉంటారో ఆ నాయకుడు ప్రజల మధ్య ఉండి ప్రజలతో మాట్లాడతా, అధికారులతో మాట్లాడతా, ప్రజలతో ఇంటరాక్షన్ అవుతుంటే ఉండవు. ఆయన కేవలం రూమ్లో కూర్చున్నాడు, కదల్లా బయటికి రాకపోయేళ్ళకే ఎవరి పార్టీకి వాళ్ళు ప్రజాప్రతినిధులు వాళ్ళ పార్టీకి వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దానికి అధికారులు చేశారు. అధికారులకు భయం. అధికారులు ఏం చేస్తారు, ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎక్కడ తీసిపోయి ఎక్కడ పడేస్తారనే భయంతో వాళ్ళు చేస్తారు. అల్టిమేట్గా మీరు చెప్పినట్టే, మీరు అడిగినట్టు ఏంటంటే ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు చేసిన మొదటి తప్పు ఇది. అయితే మామూలుగా గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ చేయాలా, రిజిస్టర్ చేయకుండా నోటరైజ్డ్ అఫిడవిట్ ఇస్తే ఇచ్చేశారు. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా ఈ టీడీఆర్ బాండ్స్ మీద అనేక అవకతవకలు జరిగినాయి. ఇది సుమారుగా ఒక ఎంత ఉంటుంది, ₹1,00,00,000 వరకు దీంట్లో స్కామ్ ఉంటుందని ఈ 4 ఏరియాల్లో, ఇంకా మిగతావి కూడా యాక్చువల్గా స్టడీ చేయాలా. దీని మీద సీఎం గారితో డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఇష్యూ కాబట్టి దీన్ని, అంటే ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఎవరైతే టీడీఆర్ బాండ్స్ తీసుకున్నారో వాళ్ళ కింద వాళ్ళకి ఇచ్చేశారు. కొంతమంది దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు, కొంతమంది మార్చుకున్నారు. వాళ్ళు కోర్టు కూడా పోయారు, మేమేం చేస్తాం, వాళ్ళు అమ్మారు, మేము కొనుక్కున్నామని. అందువల్ల దీని మీద కూలంకషంగా తొందరపాటుతో కాకుండా డీటెయిల్గా డిస్కస్ చేసి అవసరమైతే ఇంకా డిఫరెంట్ కమిటీ, సీఎం గారితో చెప్పి కమిటీ వేసి దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావడం జరుగుతుంది. విషయంలోనే వేరియేషన్ అంటే 9,000 స్క్వేర్ యార్డ్ ఉంటే దాన్ని 20,000 కింద చూపించారు. 9,000ని 20,000 కింద చూపించారు. దాంట్లో ఒక 4 ఇన్వాల్వ్ అయ్యారు. సత్యనారాయణ, సత్య శాస్త్రి, అశోక్, శ్రవంతి. ఈ విధంగా యాక్చువల్గా ఈ రిపోర్ట్స్ యాక్చువల్గా ప్రిలిమినరీ రిపోర్ట్స్ ఇవన్నీ. అదేవిధంగా ప్రాథమికంగా మాకు వచ్చిన దాంట్లో సుమారుగా ఒక 700 crores అని వచ్చింది. రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఎక్కడెక్కడ ఏం జరిగిందో, మొత్తం 123 మున్సిపాలిటీస్లో ఎలా జరిగిందో దీని మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళని యాక్చువల్గా సస్పెండ్ చేశారు. యాక్చువల్గా మిగతా రిపోర్ట్లు ఇప్పుడే వచ్చిండే, వాటి మీద డెసిషన్స్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. మనకు గుంటూరు మున్సిపాలిటీలో కూడా పందుల కాలనీ 10/12/2023 అక్కడ కూడా ఇదే విధంగా చేయటం జరిగింది. టీడీఆర్స్ ఈ విధంగా చేశారు. ఇదే విధంగా అక్కడ రేటు ఫిక్స్ చేయటంలో కూడా అబ్నార్మల్గా 40,000 స్క్వేర్ యార్డ్ కింద ఫిక్స్ చేసి అక్కడ మిస్యూజ్ చేశారని యాక్చువల్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.